నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, చాలామంది ప్రేక్షకులు ఇంకొక టాపిక్ గురించి కూడా అడుగుతున్నారు. స్మాల్ క్యాప్ ఫండ్లు అనేవి ఈ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే రిటర్న్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటాయి, రిస్క్ అనేది కూడా ఏ స్థాయిలో ఉంటుంది? సో చాలామంది దీని గురించి అడుగుతున్నారు. సో డీటెయిల్డ్గా తెలియజేయగలరు. స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి యాక్చువల్లీ ఒక లాజిక్ ఉందండి. మీరు కనుక ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయగలిగితే, 10 years కనుక చేయగలిగితే మీ లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా మిడ్ క్యాప్ ఫండ్స్ కాస్త హైయర్ రిటర్న్ ఇస్తుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ అట్ ద సేమ్ టైం 10 yearsలో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. కానీ షార్ట్ పీరియడ్లో ఇది రివర్స్లో ఉంటుంది. షార్ట్ పీరియడ్ రివర్స్ రిస్క్ అనేది రివర్స్లో ఉంటుంది. దీనికి షార్ట్ పీరియడ్లో ఏమవుతుంది, మీకు స్మాల్ క్యాప్ ఒకసారి ఇప్పుడు మనకి మోస్ట్ పాపులర్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది మార్కెట్లో, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. అది 1 yearలో 2014లో విత్ ఇన్ 1 year 111% రిటర్న్ ఇచ్చింది. 111% రిటర్న్ ఇచ్చింది 1 yearలో. అలానే దాని తర్వాత ఇయర్స్లో ఒకసారి -20% రిటర్న్ ఇచ్చింది. -20. కస్టమర్ ఈ రెండు కనుక తట్టుకోగలిగితే స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. ఈ రెండు తట్టుకోగలిగినప్పటికి కూడా అతని ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ అనేది మినిమం 10 years ఉంటే స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. మినిమం 10 years. చాలామంది స్టాక్స్ చెప్తున్నారు కదా మనకి అద్భుతమైన రిటర్న్ వచ్చాయి, 70-80% వచ్చాయి లాస్ట్ 1 yearలో అని. అందరూ సైంటిస్టులు అయిపోయారు, చెప్పేస్తున్నారు అద్భుతంగా నేను పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాను. కానీ గత 1 yearలో ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఒక ఫండ్ ఉంది, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అని. క్వాంట్ స్మాల్ క్యాప్. క్వాంట్ అనేది ఒక ఫండ్, ఒక ఏఎంసీ. ఓకే, ఆ ఫండ్ 1 yearలో ఇచ్చిన రిటర్న్ 175%. 175. ఎస్, అంటే 175% రిటర్న్ విత్ ఇన్ 1 year ఇచ్చింది. ఇప్పుడు అలా అని చెప్పేసి 175 బిగ్ అని చెప్పి ఇప్పుడు దూకడానికి లేదు దాంట్లో. మళ్ళీ 175 అవ్వదు కదా, మేబీ నెక్స్ట్ ఇయర్ -40% ఇవ్వచ్చు. కానీ అటువంటి స్మాల్ క్యాప్ ఫండ్లో మీరు 10 years ఉంటే 10 years యావరేజ్ రిటర్న్ లార్జ్ క్యాప్ కనుక 12 ఉంటే మిడ్ క్యాప్ 13-14 ఉంటుంది, స్మాల్ క్యాప్ 16-17 ఉంటుంది. ఓకే. సో అయితే మనం అండర్స్టాండింగ్ 10 years వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ 10 years ఉండే అవకాశం ఉండకపోవచ్చు, మధ్యలో అత్యవసరాలు రావచ్చు, తీయాల్సి రావచ్చు. కాబట్టి మీకు మీ గోల్ అనేది 10-14 years తర్వాత ఉన్నా సరే పూర్తి అమౌంట్ స్మాల్ క్యాప్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. స్మాల్ క్యాప్ అనేది మీ భోజనం తర్వాత పెరుగన్నం లాంటిది. ఓకే ఓకే ఓకే, చివరిగా ఫినిష్ చేయాలంటే పెరుగన్నం వేసుకుంటారు కదా, అలానే మీ పోర్ట్ఫోలియోలో ఒక స్మాల్ క్యాప్ స్కీమ్ కూడా పెట్టుకోండి. దానికి మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో కాస్త వెయిటేజ్ ఇవ్వండి, ఒక 5% ఆ 10%, దాని బియాండ్ ఇవ్వద్దు. సో ఇలా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని వెళ్తున్న క్రమంలో ఒక ఇన్వెస్టర్కే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు మీరు స్మాల్ క్యాప్ పెంచుకోవచ్చు. కొంతమంది ఇన్వెస్టర్స్ వెరీ క్లియర్, సార్ మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్, 10 yearsలో వస్తుంది, ఇది ప్రూవ్ అయింది, నేను క్రాస్ చెక్ చేశాను, సో నేను 10 yearsలో తీయనండి, నాకు ఎన్నో అసెట్స్ ఉన్నాయి, నాకు అవసరమైతే ఒక స్థలం అమ్ముకుంటాను, పొలం అమ్ముకుంటాను, గోల్డ్ అమ్ముకుంటాను, మ్యూచువల్ ఫండ్ అమ్మనండి, సో నేను స్మాల్ క్యాప్లో పెడతా అంటారు. మేము ఎంతో కష్టపడి ఆయన పూర్తిగా పెట్టొద్దని అని చెప్పి ఒక 30-40% వెయిటేజ్ ఇస్తాం. సో స్మాల్ క్యాప్ అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. లాంగర్ పీరియడ్కి అయితే మంచిది. అంటే ఈ టెన్యూర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఆ ఎక్కువ టెన్ ఉండగలిగితే ఈ మధ్యలో మీరు అన్న 100% ప్లస్ వస్తుంది, -20 వస్తుంది. ఇవన్నీ కాంబినేషన్లో మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా మిడ్ క్యాప్ కన్నా ఒక 3-4% ఆల్ఫా ఎక్కువ ఇస్తుంది, హయ్యర్ రిటర్న్ ఇస్తుంది. సో స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు, కానీ మీ పూర్తి ఇన్వెస్ట్మెంట్ స్మాల్ క్యాప్లో పెట్టకూడదు. ఓకే. దానికంటూ ఒక లిమిటెడ్ వెయిటేజ్ ఇచ్చుకోవాలి. ఒక బియాండ్ పాయింట్, ఒక 5-6 years మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాక ఒక క్లయింట్కి పూర్తి ఐడియా వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక క్లయింట్ వచ్చి కలిసారు ఆఫీస్కి. ఆయన 2011 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. 2016లో ఆయన ఇల్లు కొన్నారు హైదరాబాద్లో. చాలా తక్కువ రేట్లో కొన్నారు, ఒక ఫ్లాట్ని 28 lakhsలో కొన్నారు ఆయన. ఆ 28 lakhs ఫ్లాట్ కొనడానికి గాను ఆయన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉన్న డబ్బుల్లో 14 లక్షల రూపాయలు రిడెంప్షన్ కొట్టారు ఆయన. 14 lakhs తీసేసి ఇల్లు కొన్నారు. ఎందుకంటే బడ్డీని ఉండొద్దు, నా ఈఎంఐ నా రెంట్ ఎంత ఉందో అంతే ఉంటే నాకు ఇబ్బంది ఉండదు కదా అని మ్యూచువల్ ఫండ్స్లో గల 14 లక్షల రూపాయలు తీసేసి దాన్ని డౌన్ పేమెంట్గా పెట్టి రిమైనింగ్ 14 lakhsకే లోన్ తీసుకున్నారు. ఓకే. సో ఆ రోజు ఆయనకున్న నాలెడ్జ్లో అది సరైన నిర్ణయం అనుకున్నారు. ఇప్పుడు నిన్న ఫైనాన్షియల్ ప్లానింగ్కి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్నాను. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మీరు 28 lakhsలో అట్లీస్ట్ 24-23 lakhs తీసుకుంటే బాగుండేది కదా సార్, మీరు మ్యూచువల్ ఫండ్స్ అనవసరంగా తీసేశారని ఫీల్ అయ్యంటే, అయ్యో చాలా బాధపడ్డానండి, అది ఉంటే ఇప్పుడు దాని వాల్యూనే నాకు 30 lakhs అయిపోయేది, 35 lakhs అయ్యేది. ఎందుకంటే పోర్ట్ఫోలియో అప్పుడు కూడా ఆయన పూర్తి అమౌంట్ తీయాల, 14 lakhs తీసే రిమైనింగ్ ఉంచుకున్నారు.
ఇప్పుడు అది కనుక నేను కంటిన్యూ చేస్తే ఈరోజు నాకు 30 lakhs అయిపోయేది కదా, నా కంప్లీట్ లోన్ క్లోజ్ అయిపోతే కూడా నా దగ్గర డబ్బులు మిగిలేవి అన్నారు. అంటే ఓవర్ పీరియడ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓవర్ పీరియడ్ మీరే రైట్ జడ్జ్మెంట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఆయన చేసిన తప్పేం లేదు. 6 years పెట్టాక అవసరం ఉంటే తీసి వాడుకున్నారు. ఆయన ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, నేను పూర్తిగా తీయకుండా ఉండాల్సింది, నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, అంతా లోన్ తీసుకుంటే అది చాలా ఎక్కువ పెరిగేది, ఈరోజు మంచి వెల్త్ ఉండేది నా దగ్గర, నేను తప్పు చేశాను ఫీల్ అవుతున్నారు ఆయన. రైట్. సో ఓవర్ పీరియడ్లో మీకు అండర్స్టాండ్ అయిపోతుంది యాక్చువల్గా. కానీ ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే స్మాల్ క్యాప్కి వెళ్ళొద్దు. ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే ఎలాగైనా రిస్కే. ఉదయాన్నే లేకగానే చూసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్గా మీకు ఎంత ఉందని. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ అయితే రోజుకి ఒకసారి చూసుకుంటారు, స్టాక్ అయితే ప్రతి నిమిషానికి చూసుకుంటారు, ప్రతి నిమిషం. ఓకే, సో ఇది బెస్ట్. ఓకే, మీకు అక్కడ మెంటల్ ఎక్సర్సైజ్ ఎక్కువైపోద్ది. స్టాక్ ఉంటే మీరు అనాలిసిస్ చేయాలి ప్రతి నిమిషానికి. 9:15కి మార్కెట్ స్టార్ట్ కాగానే పిల్లోడు డైపర్ చూసినట్టుగా చూస్తూ ఉండాలి ఏమైందని. సో మ్యూచువల్ ఫండ్లో మనకు ఆ టెన్షన్ ఉండదు. లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. బెటర్ అంటారు. లాంగ్ టర్మ్ తీసుకుంటే 15-20 years 25 years అయితే స్మాల్ క్యాప్ బెటర్ అంటారు. అంతే. ఒక థాలీ ఫుడ్లో కర్డ్ ఒక కప్ ఉన్నట్టుగా, పెరుగు ఒక కప్ ఉన్నట్టుగా మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఒక స్మాల్ క్యాప్ ఫండ్ పెట్టుకోండి. దెన్ దట్ ఈస్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.